సరిగ్గా 55 ఏళ్ల క్రితం అంటే 1971 యుద్ధంలో భారత నౌక ఐఎన్ఎస్ కుక్రిని సముద్ర గర్భంలోకి పాకిస్తాన్ సబ్మెరైన్ హంగోర్ ముంచేస్తుంది. అప్పట్లో మన వీర జవాన్ల ప్రాణాలను బలిగొన్న ఆ హంగోర్ ఇప్పుడు మళ్ళీ ఇండియన్ నేవీకి సవాల్ విసురుతోంది. అయితే ఈసారి పాకిస్తాన్ ఒంటరిగా రావడం లేదు. డ్రాగన్ దేశం చైనా భుజాలెక్కి వస్తోంది. భారత్ సొంత ప్రాంతంగా భావించే బంగాళాఖాతంలోకి చైనా అండతో చొరబడాలని చూస్తోంది ఉగ్రదేశం. అటు ఇస్లామాబాద్, ఇటు బీజింగ్ ఈ రెండు కలిసి భారత్ను సముద్రంలో రెండు వైపులా ముట్టడించేందుకు ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేశాయి. అసలు ఏంటి ఈ హంగోర్ క్లాస్ సబ్మెరైన్ కథ? చైనా, పాక్ కలిసి రచిస్తున్న డేంజరస్ సముద్ర గర్భ వ్యూహం ఏంటి? బంగాళాఖాతంలో భారత ఆధిపత్యాన్ని దెబ్బతీయడం ఆ రెండు దేశాలకు సాధ్యమేనా? వాచ్ ది స్టోరీ. బంగాళాఖాతంలో పాకిస్తాన్ ప్లాన్స్ ఏంటి? చైనా అండతో పాక్ జోదమాడుతోందా? డ్రాగన్ పాక్ కూటమికి ఢిల్లీ కౌంటర్ ఏమిటి? పొరుగుదేశం పాకిస్తాన్లో హ్యాంగోర్ అనే మాటకు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. 1971 యుద్ధంలో హ్యాంగోవర్ అనే పేరుతోనే పాకిస్తాన్ సబ్మెరైన్ అరేబియా సముద్రంలోకి దించింది. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ కుక్రిని టార్పేడోతో ముంచేసింది. ఈ ఘటనలో తమ నౌకను వదిలి వెళ్లడానికి నిరాకరించిన కెప్టెన్ మహేంద్రనాథ్ ముల్లాతో సహా 176 మంది భారతీయ నావికులు వీరమరణం పొందారు. అయితే ఐఎన్ఎస్ కుక్రిని ముంచినంత మాత్రాన ఇస్లామాబాద్ యుద్ధంలో విజయం సాధించలేదు. ఆ దేశం భారత్ చేతిలో అంతకు మించిన ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఫలితంగా తమ భూభాగంలో సగాన్ని కోల్పోయింది. ఆ తర్వాత సుమారు అర్ధ శతాబ్దానికి పైగా బంగాళాఖాతంలో పాకిస్తాన్ నౌకాదళం ఉనికిని పూర్తిగా కోల్పోయింది. 55 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ బంగాళాఖాతంలో పట్టు సాధించాలని పాకిస్తాన్ ప్లాన్ వేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 30న చైనాలోని తాన్యాలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో పాకిస్తాన్ తన మొదటి చైనా నిర్మిత హ్యాంగోర్ క్లాస్ సబ్మెరైన్ ను తమ నౌకాదళంలోకి చేర్చుకుంది. ఈ వేడుకకు పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, నౌకాదళాధిపతి అడ్మిరల్ నవీద్ అష్రఫ్ హాజరయ్యారు. జూన్ 11న ఈ సబ్మెరైన్ కరాచీ తీరానికి చేరుకుంది. అయితే ఈ జలాంతర్గమి చేరిక కంటే కూడా ఆ తర్వాత ఒక సీనియర్ పాకిస్తాన్ నౌకాదళాధికారి చేసిన వ్యాఖ్యలే అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. శ్రీలంక రాజధాని కొలంబోకు చెందిన ది మార్నింగ్ పాక్ నౌకాదళానికి సంబంధించిన ఓ కథనాన్ని ప్రచురించింది. చైనా నుంచి ఈ జలాంతర్గమని సురక్షితంగా తీసుకొచ్చిన కమాండర్ అమీర్ ఫారూక్ ఈ హ్యాంగోర్ క్లాస్ ను ఒక గేమ్ చేంజర్ గా అభివర్ణించాడు. ఇది బంగాళాఖాతంలో పాకిస్తాన్ తన ఉనికిని చాటుకోవడానికి, సుదూర ప్రాంతాల వరకు వ్యూహాత్మకంగా విస్తరించడానికి ఉపయోగపడుతుందని ఫారూక్ పేర్కొన్నాడు. పాకిస్తాన్ మొత్తంగా ఈ శ్రేణికి చెందిన 8 జలాంతర్గమలను తన నౌకాదళంలోకి చేర్చుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. 1971 యుద్ధం తర్వాత బంగాళాఖాతం భారత్కు అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రాంతంగా మారింది. విశాఖపట్నంలోని భారత తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయం, అండమాన్ నికోబార్ దీవులు, ఇండో పెసిఫిక్ రీజియన్లోనే అత్యంత కీలకమైన సముద్ర రవాణా మార్గాలు ఇక్కడే ఉన్నాయి. 5 దశాబ్దాల క్రితం జరిగిన యుద్ధంలో ఘోర పరాజయం పాలైన తర్వాత ఈ ప్రాంతంలో పాకిస్తాన్ నౌకాదళ ఉనికి దాదాపు లేదని చెప్పాలి. అయితే ఇందులో బంగ్లాదేశ్ పాత్రను మనం తక్కువ అంచనా వేయలేం. 2024లో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం పతనమైనప్పటి నుంచి ఢాకా, ఇస్లామాబాద్ మధ్య సంబంధాలు వేగంగా బలపడ్డాయి. కరాచీ, ఢాకా మధ్య నేరుగా విమాన సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. బంగ్లాదేశ్ ఓడరేవుల్లోకి పాకిస్తాన్ నౌకలకు ఘన స్వాగతం లభిస్తోంది. ఇరు దేశాల మధ్య సైనిక సహకారం కూడా గణనీయంగా పెరిగింది. 2025 నవంబర్లో ఒక పాకిస్తానీ యుద్ధనౌక చిటగాంగ్ రేవును సందర్శించింది. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే బంగాళాఖాతంలో పాక్ ఉనికిని చాటుకోవడం నిజంగా సాధ్యమేనా? మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పవర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ జనవరి 2026లో నివేదికనిచ్చింది. హ్యాంగోర్ క్లాస్ సబ్మెరైన్స్ అనేవి పాకిస్తాన్ సామర్థ్యాన్ని పెంచుతాయన్నది నిజమేనని నిర్ధారించింది. అయితే బంగాళాఖాతం వైపు పాక్ మొగ్గుతోందని చూపించుకోవడానికి ఇస్లామాబాద్ చేస్తున్న వ్యూహాత్మక ప్రచారంలో ఒక భాగం మాత్రమే. ఈ జలాంతర్గములు చైనాకు చెందిన టైప్ 039 యాన్ క్లాస్ ఎగుమతి వర్షన్ హ్యాంగోవర్ సబ్మెరైన్. చైనా తన సొంత నౌకాదళం కోసం ఉపయోగించే అత్యంత రహస్యమైన, సున్నితమైన సాంకేతికతలను ఈ ఎగుమతి వర్షన్లో పాకిస్తాన్కు అందించే అవకాశం ఉండదు. అయితే ఈ పరిణామాలు కేవలం యుద్ధ నౌకల చేరికను మించిన ఒక వ్యూహాత్మక సంకేతాన్ని ఇస్తున్నాయి. చైనా ఇప్పుడు పాకిస్తాన్ సముద్ర రక్షణ వ్యూహాన్ని స్వయంగా రూపొందిస్తోంది. హ్యాంగోర్ అనేది కేవలం ఒక పాకిస్తానీ జలాంతర్గ
పురోగామి మాత్రమే కాదు, భారత నౌకాదళాన్ని ఒకేసారి రెండు వైపులా నిలువరించి ఒత్తిడికి గురి చేయడానికి చైనా పక్కా వ్యూహాత్మక ప్లాన్ వేసింది. భారతదేశం కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికే భారత నౌకాదళానికి చెందిన P-8I నిఘా విమానాలు ఆకాశంలో గస్తీ కాస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆశ్చర్య ప్రశ్న ఏమిటంటే, బీజింగ్ ఇస్లామాబాద్ ప్లాన్లకు అనుగుణంగా ఢిల్లీ సొంత సబ్మెరైన్ నిర్మాణాలు అంతే వేగంగా ముందుకు తీసుకువెళ్లగలదా? భారత్ని సవాలును తేలిగ్గా తీసుకోవడం లేదు. చైనా పాక్ కూటమి దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు న్యూఢిల్లీ ప్రాజెక్ట్ 75 ఇండియా P-751 కింద సరికొత్త అధునాతన జలాంతర్గమన నిర్మాణాన్ని వేగవంతం చేస్తోంది. అంతేకాకుండా బంగాళాఖాతంలో ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి అండమాన్ నికోబార్ దీవుల్లో సైనిక మౌలిక సదుపాయాలను భారత్ భారీగా ఆధునీకరిస్తోంది. ఇటు బంగ్లాదేశ్తో మారుతున్న రాజకీయ సమీకరణలను కూడా భారత్ నిశితంగా గమనిస్తోంది. ఢాకా ఇస్లామాబాద్ మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితమా, లేక దాని వెనుక బీజింగ్ వ్యూహాత్మక హస్తం ఉందే అనే కోణంలో భారత నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. చైనా సాయంతో బంగాళాఖాతంలోకి అడుగు పెట్టాలని చూస్తున్న పాక్కు భారత సముద్రగర్భ నిఘా వ్యవస్థలు, యుద్ధ నౌకల వ్యూహం ఎంతవరకు అడ్డుకట్ట వేయగలవనేదే ఇప్పుడు మిగిలి ఉన్న $1 మిలియన్ ప్రశ్న. ఏదేమైనప్పటికీ 1971 నాటి పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో హాంగోర్ పేరుతో ఆడుతున్న సరికొత్త సబ్మెరైన్ డ్రామా అంత సులువుగా సాగేలా కనిపించడం లేదు. చైనా సాంకేతికతపై పూర్తిగా ఆధారపడుతూ కేవలం ప్రచారార్భాటాలతో సముద్ర సమతుల్యతను మార్చలేమని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సముద్రగర్భ వ్యూహాత్మక యుద్ధంలో చైనా పాక్ ద్వయం పైచేయి సాధిస్తుందా, లేదంటే బంగాళాఖాతాన్ని తన వ్యూహాత్మక సరిహద్దుగా భావించే భారత్ తన అజేయమైన నౌకాదళ శక్తితో ఆ రెండు దుష్ట శక్తుల ప్లాన్లు తిప్పికొడుతుందా అనేది రాబోయే కాలమే నిర్ణయించాలి.